వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఎమ్మెల్యేలపై విమర్శలు చేసినందున గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కమిటీ ముందు హాజరయ్యారు. రోగులను పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్లు మునిగిపోయిన నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మహిళా వైద్యురాలు. ఛానల్ కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా పోలీసులు ముగ్గురు అంతర్జిల్లా దొంగలు అరెస్టు. వీరి నుంచి 65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో వెండి వస్తువులు స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా విమర్శలు చేసిన అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి శనివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. భారీ కాన్వాయ్, పెద్ద సంఖ్యలో అనుచరణ గణంతో ఆయన గాంధీ భవన్ వచ్చారు. గంటకు పైగా క్రమశిక్షణ కమిటీతో సమావేశమైన కొండా మురళి ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పై 6 పేజీల ఫిర్యాదు లేఖను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందించారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాజువాలిటీ వార్డు రోగులు బయట వేచి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్లో మునిగిపోయిన మహిళ వైద్యురాలు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మీ స్థాయి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు. ఆరోగ్యశ్రీ శ్రీఓ ఉదయ్ కుమార్ తనిఖీ చేసిన రోజే నిర్లక్ష్యం వహించిన సిబ్బంది. కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఇంకా గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నట్లున్నారు. సిఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అనవసరంగా మా పార్టీ కార్యకర్తల చేతికి పని చెప్పొద్దు. మేమే తలుచుకుంటే టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ పేపర్ నడుస్తుందా? కేటీఆర్ చెప్తున్నా, హరీష్ రావు చెప్తున్నా, మీకు కూడా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. నిన్న ఏదైతే జరిగిందో దాన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్ ఉంటది. మీరు దోసుకున్నంత దోసుకున్నారు. ఇవాళ ఏదో మేము ఘనకార్యం పడగొట్టామంటున్నారు. ఇలా డెమోక్రటిక్ వేలో పోతుంది కాంగ్రెస్ పార్టీ. అది గమనించండి. ఇలా ఇంతమంది మాట్లాడుతున్నారు, మీరు ఈ విధంగా రెచ్చిపోతున్నారు, అవులగాడు అంటున్నారు సీఎం గారిని, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా మీరు ఇంత మంచి తిరుగుతుండ్రంటే మాది క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ మరొకసారి మీకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకసారి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినా ఇనే పరిస్థితి ఉండదు. మా క్యాడర్ ఇళ్లలో గుసాయించి కొడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది అందరికి కూడా నిన్న ఎవరెవరైతే పోయినరో ఆ దాడికి నేను కొంతమందిని ఐడెంటిఫై చేస్తా. నా దగ్గర మొత్తం డేటా ఉంది బిడ్డ. మీరు ఇళ్లలో నిద్ర పోరు.
ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇవాళ దీనికి కౌంటరింగ్ రా బిడ్డ, మీ సంగతి చూపిస్తా. రేపు మీ ఇంటికాడికి రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదు. నేను లీగల్ గా పోలీస్ యాక్షన్ తీసుకోమంటున్నాను, ఏమి చేయమంటలే. నేను తప్పు చేసినప్పుడు నేనే ఒప్పుకుంటా, కానీ చెప్పి తప్పు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పన్నా, మీ అందరికి తెలుసన్నా ఇవాళ ఒకటి ఏంటంటే సిస్టము, ఇప్పుడు ప్రభాకర్ గౌడే ఉన్నాడు, ఏలెత్తి చూపిస్తాడు, అరే ఈమె జీవితం పాడు చేసిండు, ఈమెకు నష్టం జరిగింది అంటే, నష్టం చేసినోడు మంచిగానే ఉన్నాడు, ఏలు చూపిస్తే పడతావు. ఓ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. 100% ట్యాపింగ్ చేసిండు, నేనే దానికి ఎవిడెన్స్. టోటల్ ఒక రోజు ఒకరిని పార్టీలో తీసుకోవాలని అడిగిన, వాళ్ళు ఇంపార్టెంట్ చాలా. నేను అంటే మంచుకున్నప్పుడు కూడా వాళ్ళకి అలవాటు. అంటే ఇది ఓన్లీ ఎలక్షన్స్ ముందు మైనంపల్లి వెళ్ళిపోతాడని చేయడం కాదు, అది వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కు వాళ్ళ ముందు జాగ్రత్తలు. కానీ ఓ కుటుంబాల యొక్క ఫ్యామిలీ ప్రైవేట్ టాక్స్ కూడా వినడం ఎంతవరకు రైట్? ఇది దీనికి కొంతమంది ప్రూవ్ అయిందా అంటే, ప్రూవ్ ఎందుకైతే ప్రూవ్ అయ్యే వరకు 10 ఏళ్ళు అవుతుంది. అందుకే మన చేతులకు గాజులు పెట్టుకొని కూర్చోవాలన్నా? ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒక సిస్టమ్ ఏముందంటే, వీళ్ళిద్దరు పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సిగ్గుండదు, మనం ఏలు పెట్టి చూపిస్తే వాళ్ళకి బాధ. ఓ మళ్ళీ ఇట్లా అన్నారు, హ్యూమన్ రైట్స్ అంటారు, ఇది అంటారు. నేను అనేది ఏంటంటే, డెమోక్రసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీబడి గాట్ రైట్ టు టాక్. చెప్పడానికి తప్పకుండా ఉంటుంది, దాని ఎక్స్ప్లెనేషన్ అడుగు, తెలు ప్రూవ్ ఇట్. అంతేగాని ప్రతిదానికి ఇది 100% చేసిండ్రు చేయండి ఎందుకంటారండి? చేయండి వస్తా అలిగేషన్స్ ఏదైనా ఉంటేనే కదా దాన్ని వస్తుంది. కొంచెం ఉంటే దాన్ని ఎక్కువ, మరి 1% ఉంటే 10% అవుతుండొచ్చు, 10% 100% అవుతుండొచ్చు. 100% అంటే ఇయాగ్ర పెట్టుకుని సిస్టమ్ అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఎన్ని జరుగుతలేవు వెనకాల, చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఎవరు చూస్తుండ్రు? ఒకటి ఏంటంటే, డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్, దట్స్ నాట్ రైట్. ప్రైవేట్ లైఫ్ లో ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇట్లా వస్తారు, నేను ఏదో మాట్లాడుతుంటే రికార్డ్ చేస్తారు. బ్యాడ్ హ్యాబిట్ అది నేను చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, అది మంచిది కాదు. రేపు ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్. అది రేపు నీ బొంద నిన్నే దొవుతుంది, నీ బొంద నువ్వు దొవుకున్నట్టు. అది మంచి పద్ధతి కాదు. ఎవరిదైనా మాట్లాడినప్పుడు వినాలి, అంతేగాని రికార్డ్ చేయడము, ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి చెప్పడము, ఇదంతా మంచి సిస్టమ్ కాదు. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. పవర్కి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే, మరి రాధాకృష్ణ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలియట్లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ వాళ్ళెంబడి పడ్డాడు. అంటే ప్రభుత్వం రాగానే, స్టేట్ సపరేట్ కాగానే వాళ్ళెంబడి పడ్డాడు. అది గమనించవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది ఏబిఎన్ వాళ్ళు. ఆ రోజు మరి TV9 రవి ప్రకాష్ గారు కూడా ఇలా కొత్త మీడియాను పెట్టుకొని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆర్ ఛానల్. నేను ఇంకో విధంగా అనుకోకండి, మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మిమ్మల్ని ఏ విధంగా వేధించిర్రో, స్లీప్లెస్ నైట్స్ మీకు ఆ రోజు గడిచినాయి. అవి మర్చిపోయి ఈరోజు సైలెంట్ గా ఉంటే మరి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని చెప్పి కూడా నేను రవిప్రకాష్ గారిని అడుగుతా ఉన్నాను. రవిప్రకాష్ గారిని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కలవలేదు, మాట్లాడలేదు, కానీ హై రిగార్డ్ ఉంది, అది మీరు గమనించాల. TV9 లాగేసుకుంది కూడా మర్చిపోయింది. ఇంత తొందరగా మర్చిపోతే ఎట్లా అన్నా? ఇట్లా మర్చిపోతే వీళ్ళ నిన్న వంశం చేసిండ్రు, రేపు మళ్ళీ ఇంకొకరిని చేస్తారు. మేము అనుకుంటే నమస్తే తెలంగాణ, అదేవిధంగా T-News నడుస్తుందా? ఛాలెంజ్ విసిరండి, మేము ప్రూవ్ చేయగలుగుతా. 24 hours లో బంద్ చేయగలుగుతాం, మాకు ఆ సత్తా ఉంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా డెమోక్రసీని గుర్తు చేస్తుంది. కాకినాడలో రాత్రి వేళల్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడు పాలానికి చెందిన బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన పాసి శేఖర్, పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డిలను అరెస్టు చేసి వీరి నుంచి 65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ భాస్కర్ రావు, కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ, ఏఎస్ఐలు సునీత, మోహన్ కుమార్ సిబ్బందిలో పాల్గొన్నారు. జరుగుతున్న అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేసే దానిలో భాగంగా కరప పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టి ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. బొగడా శ్రీను, పాసి శేఖర్, అలానే పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా 19 కేసులు కన్ఫెస్ చేశారు. 19 కేసులు వీళ్ళు 5 జిల్లాల్లో చేయడం జరిగింది. 24 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 25 దాకా 5 జిల్లాల్లో ఈ ముగ్గురు నేరస్తులు అఫెన్సెస్ చేయడం జరిగింది. వీటిలో 10 కేసులు కాకినాడ డిస్టిక్ లో డిటెక్ట్ అయ్యాయి. అట్లనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ లో 2, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో 4, వెస్ట్ గోదావరిలో 2, ఏలూరు జిల్లాలో 1, మొత్తం 19 కేసెస్ లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం 582 గ్రాములు బంగారం, అలానే 12.5 కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి 65 లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో భాగంగా ఏఎస్పీ కాకినాడ, అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, అట్లనే ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు, హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు గారు, అట్లనే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వివి నారాయణ రెడ్డి, అట్లనే కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివప్రసాద్ గారు, కానిస్టేబుల్ ఫణీందర్ గారు, అట్లనే కానిస్టేబుల్ సురేష్ కుమార్ గారు, జివి రమణ గారు, శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా గుడ్ వర్క్ చేసి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి అంది వాళ్ళందరూ హ్యాపీ అవుతారు అనుకుంటున్నాము. అట్లనే ఫర్దర్ గా కేసెస్ లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ ది ఇవన్నీ రికవర్ చేయడానికి కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ ఇంక్రీజ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్. వీళ్ళ మీద ఇంతకు ముందర కూడా కేసులు ఉన్నాయి. ఇక గొల్లపాలెం ఎస్ఐ గారు కూడా ఈ టీంలో పార్ట్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అట్లనే రికవరీ చేసిన మొత్తం మళ్ళీ చెప్తున్నాను 582 గ్రాములు బంగారం, 12.5 కిలోలు వెండి, టోటల్ వర్త్ 65 lakhs రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఈ శ్రీను గారు ఇంతకు ముందు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో బొగడా శ్రీను అనే అతనికి 13 కేసులు ఉన్నాయి అంతకు ముందర. ఒక దానిలో శిక్ష కూడా పడింది. అట్లనే కడియం పోలీస్ స్టేషన్ లో ఆయన మీద షీట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో మొదటిసారి చేశారు అఫెన్సెస్. సో ఇప్పుడు డిటెక్ట్ అయిపోయి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఫర్దర్ గా ఇట్లా ఎవరైనా ఇక్కడ అఫెన్సెస్ చేయడానికి ఇది డిటరెంట్ గా కూడా పనిచేస్తుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వట్టూరు గ్రామంలో తండ్రి అంత్యక్రియలకు వచ్చిన కుమారుడు కూతుళ్లను అడ్డుకున్న గ్రామస్తులు వారు మాట్లాడుతూ ఒంటరిగా ఉంటున్న దేవయ్య బాగోగులను పట్టించుకొని పెద్ద కొడుకు, ముగ్గురు కూతుళ్ళు నెల క్రితం ఇంట్లో దేవయ్య జారిపడ్డ పట్టించుకొని వైనం నిన్న అనారోగ్యంతో దేవయ్య మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించడానికి రావడంతో నలుగురిని మృతదేహం దరిదాపుల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న గ్రామస్తులు, దేవయ్య చిన్న కొడుకు శ్రీనివాస్ కుమారుడితో దహన సంస్కారాలు చేయించిన గ్రామస్తులు, బతికి ఉన్నప్పుడు రాలేదు కానీ చనిపోయాక వచ్చారా అంటూ గ్రామస్తుల ఆగ్రహం. ఇది కూడా పెడదామా అందటం ఆడికి పెడదాం విజయ్ పెడదాం
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చింతగూడ గ్రామ మహిళలు కోయవాగులో బెల్ట్ షాపులను తొలగించాలని గత 2 రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు బెల్ట్ షాపులు బంద్ కాకపోవడంతో గ్రామ మహిళలు అంతా కలిసి బెల్ట్ షాపులను మూసివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. అన్ని దుకాణాలలో ఉన్నది అమ్ముతారు. చిన్న చిన్న కురుకురే ప్యాకెట్లు అవి ముంగట లోపలపై దాక్కున్నారు. ఇక మొగోళ్ళు వచ్చి పొరేషన్ పొలగాళ్ళు వచ్చి పొరేషన్ చేస్తారు. చిన్న చిన్న ఇక మా కొడుకులు మన్మాళ్ళు అందరూ కుటుంబ అది గంజాయి. మా మన్మడు కూడా అసోటోడే ఉండాలి, లేదనేది లేదు సార్, అట్లానే ఉన్నది, లేదనేది లేదు. ఏమన్నా ఎందుకు దాగినవచ్చా అని మొగళ్ళ అంటే దగ్గర ఇంట్లో ఊర్ల దగ్గర ఉండి 10 సార్లు పోయి తాగుతాడు. దిగిన కొద్ది పోయి తాగుతాడు, అత్తాడు, కొడతాడు. పిల్లగాడు ఏమన్నా అంటే పిల్లగాళ్ళు అయితే పిల్లగాళ్ళు కూడా కొట్టేందుకు రెడీ అవుతాను. ఆ పిల్లగాళ్ళు 10th చదువుతాను, డిగ్రీ చదువుతాను, 7th చదువుతాను, 8th చదువుతాను. ఏమన్నా అంటే వాళ్ళ కూడా అయ్యో అని వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉంటారు. కూలికి ఎట్లా పోతారు, వాళ్ళ మైండ్లో ఎక్కువ ఎట్లా తాగి ఇస్తే మేము 200 కూలి చేసుకొని బతుకుడు. ఏమన్నా అంటే కొడతారు. మేము మా పిల్లగాళ్ళ బాధ్యత ఏంటిది, ఆ బాధ్యత ఏంటిది, ఎట్లా మేము ఎట్లా బతుకుడు. ఏమన్నా అంటే కొట్టుడే, లేకుంటే వెళ్ళిపోమంటారు. మేము వెళ్ళిపోతే ఎవరి దగ్గర ఉండు. బియ్యం అంటే బియ్యమే అమ్ముతారు, కారం ఉంటే కారమే అమ్ముతారు, ఏది ఉంటే అదే అమ్ముతారు. మాకు తాగుతారు అదే షాపులలో బియ్యం. పైసలు లేకుంటే మళ్ళా వారం ఉద్దర పెడతాడు. వారం మళ్ళీ పని చేస్తాడు, ఆయన పోయి అక్కడ కడతాడు. పైసలు అంటే నేను తాగి వచ్చిన అంటాడు. ఎందుకు తాగినావు అంటే నువ్వేమంటే లంజాన్ని కొడతారు, చీర చింపుతారు, తలకాయ వల్ల కొడతారు. ఏమన్నా చెల్లులు గిరిగిలు పెడతారు. మీకు ఇప్పుడు ఏం కావాలి? మా చింతగూడెంలో గుడంబ గంజాయి బెల్ట్ చేపలు మా ఊరికి ఉండద్దు. ఉన్నది అన్ని దుకాణాలలో ఉన్నది అమ్ముతారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టాటా చైర్మన్ గ్రూప్స్ నటరాజన్ చంద్రశేఖరన్, తెలంగాణ ఎమ్మెల్యే నిర్మల, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వామివారిని విడివిడిగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Straight.
లక్ష్మీకాంత్ రెడ్డి గారు, చంద్రకుమార్ రెడ్డి గారు, కోరుతున్నాము. లోకేష్ గారు ఊరు ఖమ్మం తమ రక్షణలో శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రసార కేంద్రం వద్దకు వచ్చి నరేష్ వీరిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రమణ గారు ఊరు ఎచ్చర్ల తమ రక్షణలో శ్రీవారి ఆలయం ఎదురుగా తెలంగాణ ఎమ్మెల్యే సుభాష్ వీరిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రమణ గారు ఊరు ఎచ్చర్ల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రసార కేంద్రం వద్దకు వచ్చి సుభాష్ వీరిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రవిత గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు వ్యక్తిగత ప్రయాణంతో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. కొంగు బంగారమైనటువంటి దేవదేవుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క, ఈ దేశం ప్రజల యొక్క ఆర్థిక అంశాలను, సామాజిక అంశాలను, వ్యత్యాసాలను తగ్గించి సౌహృదమైనటువంటి భావనను ప్రజానీకంలో నెలకొల్పి ప్రతి వ్యక్తికి విద్యా బుద్ధులు కల్పించాలని, కర్షకులకు ఆమోదయోగ్యమైనటువంటి పంటలు పండి వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క పొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామికి మరొక్కసారి మరి మొక్కుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి జరగాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం దగ్గర పెద్ద పెద్ద కందకాలతో ఫ్లైఓవర్ కింద ఇసుక తీసుకున్న వైనం. ప్రభుత్వం ఇసుక కాలువలతో, ట్రాక్టర్లతో కానీ, ఎడ్ల బండ్లతో కానీ తోలుకుపోవచ్చని ప్రభుత్వం తెలిపింది కదా అని నిత్యం రద్దీగా ఉండే తల్లాడ దేవరపల్లి హైవే వేగవరం ఫ్లైఓవర్ కింద జల్లేరు వాగులో ఫ్లైఓవర్ కిందే ఇసుక తీస్తున్న ట్రాక్టర్ యజమానులు నిబంధనలకి విరుద్ధంగా ఇసుక తోలుతున్నారు. ఫ్లైఓవర్ల కింద మినిమం డిస్టెన్స్ లేకుండా ఇలా ఫ్లైఓవర్ల కింద తవ్వడంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారో లేక నామమాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తారో వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేలపై విమర్శలు చేసినందున గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కమిటీ ముందు హాజరయ్యారు.
రోగులను పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్లు మునిగిపోయిన నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మహిళా వైద్యురాలు. ఛానల్ కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా పోలీసులు 3 అంతర్జిల్లా దొంగలు అరెస్టు. వీరి నుంచి 65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో వెండి వస్తువులు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.